నార్త్ కొరియా దేశానికి ఒకసారి ప్రయాణం చేసినట్టు ఊహించుకోండి. అక్కడ నేత అయిన కిమ్ జాంగ్ ఉన్ ఏ పని చేసినా అది ఒక అద్భుతమని చెప్పే విధంగా ప్రజలకు చూపిస్తారు. ఆయన నడిస్తే భూమి ఆనందంతో కంపిస్తుందని, మాట్లాడితే ఆకాశం కూడా వింటుందని ప్రచారం చేస్తారు. అక్కడ మీడియా మొత్తం ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. అందుకే టీవీలు, పత్రికలు, సినిమాలు అన్నీ ఒకే కథ చెబుతాయి. నిజం ఏదైనా ఉన్నా బయటకు వచ్చే వార్త మాత్రం నేతను మహానుభావుడిగా చూపించేదే. అక్కడ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా, కరువు వచ్చినా, ప్రజలు ఆకలితో బాధపడుతున్నా వాటిని కూడా ఒక గొప్ప ప్లాన్గా చూపిస్తారు. ఇది అంతా మన దేశాన్ని శత్రువుల నుంచి కాపాడడానికి నాయకుడు చేస్తున్న త్యాగం అని ప్రజలకు నమ్మిస్తారు. అక్కడ ఫెయిల్యూర్ అనే మాటకు స్థానం లేదు. ఎందుకంటే ప్రతి విషయం విజయంగా మార్చి చూపిస్తారు. ఈ విధంగా ప్రజలకు ఒకే కోణంలో సమాచారం ఇచ్చి నిజ పరిస్థితులను పూర్తిగా దాచిపెట్టే విధానం అక్కడ సాధారణంగా కొనసాగుతోంది. మనం నార్త్ కొరియాలో లేము. మనం స్వేచ్ఛ ఉన్న భారతదేశంలోనే ఉన్నాం. కానీ కొన్ని సినిమాలు చూస్తే, ముఖ్యంగా దురంధర్ 2 లాంటి సినిమాల్లో చూపించే విధానం చూస్తే అదే స్టైల్ గుర్తుకు వస్తుంది. అక్కడ కిమ్ జాంగ్ ఉన్ గురించి ఎలా ప్రతి విషయం అద్భుతంగా చూపిస్తారో ఇక్కడ కూడా కొన్ని కథల్లో లీడర్ చేసే ప్రతి పనిని గొప్పగా, తప్పులే లేనట్టుగా చూపిస్తారు. చిన్న పొరపాటు జరిగినా దాన్ని మాస్టర్ స్ట్రోక్ అని చూపిస్తూ ప్రేక్షకుల ముందు ఒక పెద్ద విజయంగా నిలబెడతారు. ఇలాంటి సినిమాల్లో లీడర్ని ఒక దేవుడిలా, తప్పు చేయని వ్యక్తిలా చూపించడం ఎక్కువగా కనిపిస్తుంది. ఎదురుమాట మాట్లాడితే అది దేశద్రోహంగా భావించేలా సన్నివేశాలు ఉంటాయి. దేశభక్తి అనే పేరుతో భయం, గర్వం, భావోద్వేగాలను కలిపి ప్రేక్షకుల మనసులో నాటే ప్రయత్నం చేస్తారు. కాని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, సినిమా ఒక కథ మాత్రమే. నిజ జీవితం వేరే. నిజాన్ని అర్థం చేసుకోవడం, ప్రశ్నించడం, వివేకంతో ఆలోచించడం మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు మన ఇండియన్ హిస్టరీలో అత్యంత చర్చనీయమైన నిర్ణయాల్లో ఒకటి నవంబర్ 2016 8న జరిగిన డీమానిటైజేషన్ గురించి మాట్లాడుదాం. ఆ రోజు ఒక్కసారిగా దేశంలో ఉన్న నగదులో సుమారు 86% విలువైన నోట్లను రద్దు చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నది అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం. లక్ష్యం ఏమిటంటే బ్లాక్ మనీని తగ్గించడం, నకిలీ నోట్లను ఆపడం, డిజిటల్ లావాదేవీలను పెంచడం. కానీ ఈ ప్రకటన తర్వాత దేశమంతా ఏటీఎంల దగ్గర భారీ క్యూలు కనిపించాయి. చాలా మంది సాధారణ ప్రజలు, కార్మికులు, రైతులు తమ రోజువారీ జీవితం నడపడానికి ఇబ్బందులు పడ్డారు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం రద్దు చేసిన నోట్లలో 99% పైగా మళ్లీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయి. దీనివల్ల బ్లాక్ మనీ పూర్తిగా బయటపడుతుంది అనే ప్రధాన లక్ష్యం ఎంతవరకు సాధించబడిందనే ప్రశ్నలు వచ్చాయి. కొంతమంది ఆర్థిక నిపుణులు దీన్ని ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక షాక్ అని అంటారు. మరికొందరు దీన్ని డిజిటల్ చెల్లింపుల పెరుగుదలకు కారణమైంది అని చెబుతారు. మొత్తానికి డీమానిటైజేషన్ ఒక పెద్ద ప్రభావం చూపిన నిర్ణయం. కాని దాని ఫలితాలపై ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉంది. కొన్ని సినిమాలు లేదా కథలు నిజ జీవిత సంఘటనలను చాలా డ్రామాటిక్గా, హీరోయిక్గా చూపిస్తాయి. పెద్ద బడ్జెట్, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రణ్వీర్ సింగ్ లాంటి స్టార్ నటులు, ఇవి కలిసిపోతే ఒక సాధారణ లేదా వివాదాస్పద సంఘటన కూడా చాలా గొప్పగా కనిపిస్తుంది. అప్పుడు ప్రేక్షకులకు అది మాస్టర్ స్ట్రోక్, దేశభక్తి మిషన్ లా అనిపించవచ్చు. కానీ సినిమా ఒక కథ చెప్పే మాధ్యమం మాత్రమే. అది ఎమోషన్స్ ని బలంగా చూపిస్తుంది, కానీ అన్ని కోణాల్లో నిజాన్ని చూపకపోవచ్చు. అసలు జీవితంలో డీమానిటైజేషన్ వంటి నిర్ణయాల ప్రభావం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. కొందరికి అది కష్టాలు, నష్టాలు కలిగించిందని అనిపిస్తుంది. మరికొందరు దీనివల్ల డిజిటల్ లావాదేవీలు పెరిగాయని లేదా సిస్టంలో మార్పులు వచ్చాయని చెబుతారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపించే కథను పూర్తిగా నిజం అని నమ్మడం కంటే వాస్తవాలు, డేటా, వివిధ అభిప్రాయాలను చూసి మనమే ఆలోచించడం ముఖ్యం. సినిమా ఒక కోణాన్ని చూపుతుంది, కానీ పూర్తి నిజాన్ని అర్థం చేసుకోవడం మన బాధ్యత. నిజం చెప్పాలంటే ఇలా పూర్తిగా పోల్చడం కొంచెం అతిశయోక్తి అవుతుంది. నార్త్ కొరియా లాంటి దేశాల్లో మీడియా, మాట స్వేచ్ఛ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. కానీ ఇండియాలో మాత్రం ప్రజలకు ఓటు హక్కు ఉంది, వివిధ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉంది, ప్రభుత్వం మీద విమర్శలు చేసే అవకాశం కూడా ఉంది. సినిమాలు, మీడియా కొన్నిసార్లు ఒక కోణాన్ని మాత్రమే బలంగా చూపించినా అదే సమయంలో విభిన్న అభిప్రాయాలు, విమర్శలు, డిబేట్లు కూడా ఇక్కడ బహిరంగంగా జరుగుతాయి. సినిమాలను మనం ఒక కథగా, ఒక